మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మీడియా మిత్రులకి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజున మన జాతీయ పార్టీ అధ్యక్షుడు ఆదేశాల మేరకు ఈ రోజున మనం సుపరిపాలన తొలి అడుగు ఈరోజు మన రాజోల్ నియోజకవర్గంలో ప్రారంభించడం జరిగింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ రోజున ప్రారంభించడం జరిగింది. నేను ఇక్కడ నాతో పాటు అలాగే మన ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా మన పేరబోతు రాజశేఖర్ గారు, అలాగే ఇక్కడ ఉన్న రాజోల్ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కలిసి ఈరోజు సకినేటిపల్లి మండలం వివి మెరకలోని ప్రతి ఇంటికి కూడా తిరగడం జరుగుతుంది. ఈ రోజున మన ముఖ్య ఆలోచన, మనం ఈ సంవత్సరం పూర్తయిన సందర్భంలో ఏమేమి మనం ఈ రోజు వరకు మనం చేశామో అన్ని విషయాలు కూడా సంక్షేమం అభివృద్ధి కూడా ప్రతి ఇంటికి కూడా తీసుకెళ్లే బాధ్యత మేమందరూ తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనం ఉన్న నాయకులు కార్యకర్తలు అందరూ కూడా బాధ్యత తీసుకుని వాళ్ళు బూత్ పరిధిలో ఉన్న ప్రతి ఇంటికి కూడా ప్రతి విషయాన్ని కూడా తీసుకెళ్లే బాధ్యత వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనం సంవత్సరం పూర్తి అవుతే మనం చూసాం ఏ విధంగా అధికారంకి వచ్చిన వెంటనే మనం రోడ్లు అయినా సరే, మనం అభివృద్ధి, మన అమరావతి అయినా, పోలవరం అయినా, అలాగే మనం రాష్ట్రానికి రావాల్సిన నిధులైనా కేంద్రం నుంచి రప్పించుకోవడం అయినా, ఈ విషయాలతో పాటు మన నాడు ఇచ్చిన సూపర్ 6 మేనిఫెస్టో, అలాగే మనం ఇచ్చిన సంక్షేమం గురించి కూడా ఏమేమి మనం అమలు చేసామో అన్ని విషయాలు కూడా ప్రతి ఇంటికి తీసుకెళ్ళడం జరిగింది. ఇదేంటంటే ప్రజల్లోని ఒక అవగాహన తీసుకురావాలి. అలాగే రేపన్నాడు వాళ్ళు ఆశిస్తున్న విషయాలు కూడా మనం ఫీడ్బ్యాక్ తీసుకుంటూ వాటిని కూడా త్వరలోనే ఏ విధంగా మనం పూర్తి చేస్తామనే ఒక విషయాన్ని కూడా వాళ్ళందరికీ తెలియజేసుకుంటూ ప్రతి ముందుకు అడుగులు వేస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ సంవత్సర కాలంలో ఈ కూటమి ప్రభుత్వం మరి అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల ముందుకు తీసుకెళ్లి మరి ఇంకా భవిష్యత్తులో మిగిలిన 4 సంవత్సరాల్లో ఇంకా ఏమేమి చేయబోతున్నాం అనేది చెప్పాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి మా ఎంపీ గారు హరీష్ మాధురి గారు, అలాగే రాజోల్ నియోజకవర్గం నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున మరి ఈరోజు మొదలు పెట్టడం జరిగింది. సుపరిపాలనలో తొలి అడుగు మరి అనే కార్యక్రమం మరి ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సంవత్సర కాలంలో కూడా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో మొత్తం ప్రజల సమస్యలు అన్నీ కూడా పూర్తిగా తీర్చామని మేము చెప్పటం లేదు. మిగిలిన 4 సంవత్సరాల్లో కూడా ఇంకా గ్రామ స్థాయిలో ఇంకా రైతులు పడుతున్న ఇబ్బందులు ఏంటి, అలాగే పెన్షన్స్ ఇంకా చాలా ఇస్తున్నాం. ఆల్రెడీ 63 లక్షల మందికి మరి పెన్షన్ ఇవ్వటం జరుగుతుంది. ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే వారికి కూడా ఇవ్వాలనే ముఖ్య ఉద్దేశం ఈ ప్రభుత్వం అంది. అదేవిధంగా ప్రతి గ్రామంలోని కూడా మరి 200 గజాలు ఇళ్ల స్థలాలు ఇస్తామని కూడా ఆ రోజు మరి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రతి అర్హులైన అందరికీ కూడా ఇళ్ల స్థలాలతో పాటు హౌస్ కట్టించే బాధ్యత కూడా ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని తెలియజేస్తూ, మేము ఈ రాజోల్ నియోజకవర్గంలో ఇంకా ప్రతి ఇంటికి కూడా వెళ్ళి మరి అదేవిధంగా హౌస్ మ్యాప్ చేసి వాళ్ళ సమస్యలు తెలుసుకుని ఇంకా ప్రభుత్వం నుంచి ఏమేమి కోరుకుంటున్నారో, ఇంకా మరి నిరుద్యోగులైతే ఉద్యోగ అవకాశాలు, అలాగే మరి మహిళలు ఏం కోరుకుంటున్నారు, ఉద్యోగస్తులు ఏం కోరుకుంటున్నారు అనేది ప్రతి విషయం కూడా ఆ యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. దాని ప్రకారం ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేసుకుంటూ, ఈ నెల రోజులు కూడా మరి గ్రామం నుంచి, వార్డు నుంచి, బూత్ నుంచి కూడా ప్రతి ఇంటికి వెళ్ళి మా కేడర్ మరి ఈ సమస్యలన్నీ తెలుసుకుని మై టీడీపీ యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుందని తెలియజేస్తుంది.